మనకి అత్యంత ఆవశ్యకమైనటువంటిది సంస్కారం. సంస్కారమే గనక లేకపోతే ఎన్ని రకాల విద్యలను అభ్యాసం చేసినా, ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించినా అదంతా వ్యర్థమైపోతుంది. ఉత్తమమైనటువంటి సంస్కారం మనకి ఉండాలి. మన జీవనంలో మనకి ఎన్నో వస్తువుల యొక్క అపేక్ష ఉన్నది. వాటిల్లో కొన్ని బాహ్యమైనటువంటి వస్తువులు, కొన్ని ఆంతరికమైనటువంటి వస్తువులు. ఈ బాహ్యమైనటువంటి వస్తువుల కంటే ఆంతరికమైనటువంటి వస్తువులు ఇంకా మనకి అపేక్షితమైనటువంటివి. వాట్లల్లోనూ ఈ సంస్కారం అనేది అన్నిటికంటే ముఖ్యంగా అపేక్షితమైనటువంటి వస్తువు. ఈ సంస్కారం అనేది మన బుద్ధి యందు ఉండాలి. సంస్కారవంతుడైనటువంటి పురుషుడు, సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి ఒక మంచి ఆలోచనను చేయగలుగుతాడు. మన మనస్సులో ఒక మంచి ఆలోచన వస్తే దాన్నే మన యొక్క వాక్కు ద్వారా చెబుతాము, దాన్నే మన శరీరంతో అనుష్ఠానం చేస్తాము. వేదం ఒక మాట చెబుతూ ఉన్నది, తస్మాద్యత్పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం శరీరంతో అనంటే దానికి మూలం మన యొక్క బుద్ధి. బుద్ధిలో వచ్చిన మొట్టమొదట ఆలోచన రావాలి, తదనంతరం దాన్ని కార్యరూపానికి తీసుకురావాలి. అది మంచి పనైనా చెడ్డ పనైనా, ఏ పనైనా కూడా బుద్ధిలో ఒక సంస్కారం ఉంటే ఆ బుద్ధితో, సంస్కారవంతమైనటువంటి బుద్ధితో ఆలోచన చేసి తర్వాత ఆ కార్యాన్ని చేయాలి. కాబట్టి మంచి ఆలోచనలను చేయగలిగితే మంచి కార్యములను చేయగలుగుతాం. మంచి ఆలోచనలను చెయ్యాలి అనంటే బుద్ధికి సంస్కారం అనేది ఉండాలి. కాబట్టి అన్ని పదార్థాల కంటే అత్యంత ఆవశ్యకమైనటువంటిది ఈ ఆంతరికమైనటువంటి సంస్కారం. ఇటువంటి సంస్కారం గనక లేకపోతే అటువంటి మనిషి వల్ల అనేక విధమైనటువంటి అనర్థాలు జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సంస్కారం అనేది అత్యంత ఆవశ్యకం. ఈ సంస్కారాన్ని మనకు అందించి మనల్ని అనుగ్రహించేది ఎవరు అనంటే అదే గురువు. గురువు శిష్యుడిని అనుగ్రహించి శిష్యుడికి అనేక విధమైన ఉపదేశాలను చేసి వాడి బుద్ధిలో ఒక మంచి సంస్కారాన్ని ఏర్పరుచుతాడు. ఆ శిష్యుడు సంస్కారవంతుడై తదనంతరం సమాజం యొక్క శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గురువుకి విశేషమైనటువంటి స్థానం ఉన్నది. మనం గురువు చేస్తున్నటువంటి ఉపదేశాలను గనక వినకపోతే తద్వారా గురువుకి ఎటువంటి నష్టమూ లేదు. గురువు ఉపదేశించినటువంటి విషయాలను అనుష్ఠానానికి తీసుకొస్తే గురువుకి ఎటువంటి లాభము లేదు. అనుష్ఠానం చెయ్యకపోతే గురువుకి ఎటువంటి నష్టము లేదు. ఇక్కడ లాభ నష్టాలు మనకి, శిష్యుడైనటువంటి వాడికి. కాబట్టి శిష్యుడైనటువంటి వాడు గురువు చేసినటువంటి సదుపదేశాలను అత్యంత గౌరవంతో శ్రవణం చేసి వాట్లను మననం చేసి అనుష్ఠానానికి తీసుకురావాలి అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, గురువు చేసినటువంటి ఉపదేశాలను చక్కగా అర్థం చేసుకొని వాట్లను అనుష్ఠాన రూపానికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి ఎన్నో రకాలైనటువంటి విషయాలను బోధించే వాళ్ళు ఉంటారు, కానీ మంచి మాటలను బోధించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంటే మనకి రుచించినా రుచించకపోయినా మంచి మాటలను బోధించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒక మనిషికి సంతోషం కలుగుతుంది అంటే ఎలాంటి అబద్ధాలనైనా కూడా బోధించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు.
ఇదంతా ఎందుకు వాడికి చెప్తున్నామనంటే ఏదో వాడికి సంతోషం కలుగుతుందని చెప్తున్నా. తాత్కాలికంగా వాడికి సంతోషం కలుగుతుంది, తర్వాత వాడికి ఎంత నష్టం కలుగుతుందో నువ్వు ఆలోచించావా అంటే, వాడికి నష్టం కలిగితే నాకేముంది, నా పని పూర్తయింది ఇక్కడికి, నేను వాడికి ఏదో చెప్పాను, వాడు సంతోషించాడు, నాకు కావాల్సింది ఇచ్చేశాడు, అక్కడికి పూర్తయిపోయింది అని అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ శిష్యుడైనటువంటి వాడికి నచ్చినా నచ్చకపోయినా ఏతత్ కార్యాన్ని అనుష్ఠానం చేస్తేనే వాడికి శ్రేయస్సు, కాబట్టి దీన్ని తప్పకుండా అనుష్ఠానం చేయాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో వాడి యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మంచి విషయాలను బోధించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అత్యంత దుర్లభంగా ఉంటారు. ఎందుకంటే గురువు శిష్యుడికి ఉపదేశం చేసేటప్పుడు శిష్యుడికి నచ్చే విధంగా ఉపదేశం చెయ్యడు, శాస్త్రముల్లో ఉన్నటువంటి విషయాలను ఉపదేశం చేస్తారు అంతే. అయితే ఆ ఉపదేశములని శిష్యుడైనటువంటి వాడు ఎంతో భక్తితో గ్రహించాలి. గురువు చెబుతున్నది తనకు నచ్చినా నచ్చకపోయినా నా యొక్క శ్రేయస్సు కోసం గురువు దీన్ని ఉపదేశం చేస్తున్నారు, కాబట్టి తప్పకుండా దీన్ని అనుష్ఠానం చేయాల్సిందే అనేటటువంటి దృఢమైన విశ్వాసంతో గురువు చెప్పినటువంటి ఉపదేశాలను గ్రహించాలి. కాబట్టి గురువు శిష్యుడి యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపదేశం చేస్తారు, కానీ శిష్యుడికి సంతోషం అవడం కోసం, శిష్యుడిని సంతోషపెట్టడం కోసం ఉపదేశం చెయ్యరు. కాబట్టి గురువు చేసినటువంటి ఉపదేశాన్ని మనకి నచ్చినా నచ్చకపోయినా దాన్ని స్వీకరించి అనుష్ఠానం చెయ్యాలి. ఎందుకంటే తర్వాత దాని ఫలం లభించినప్పుడు ఆ ఉపదేశం యొక్క గొప్పతనం ఆ రోజు మనకి తెలుస్తుంది. చిన్నపిల్లలు ఉంటారు ఎంతోమంది, అందరికీ తెలిసినటువంటి విషయమే, తల్లిదండ్రులు చదువుకోమని చెబుతారు, పిల్లలకి అది నచ్చదు. రోజు ఎప్పుడూ తల్లిదండ్రులు చదువుకో 24 గంటలు చదువుకో అని చెబుతూ ఉంటారు. ఏం కాసేపు ఆడుకుంటే ఏమవుతుంది, ఆడుకుంటుంటే నువ్వు ఆడుకోకూడదు, కూర్చొని చదువు అని అంటారు. ఏం రోజు గంటసేపే ఆడుకోవాలని ఏమన్నా ఉందా, ఇంకాసేపు ఆడుకుంటే ఏమవుతుంది అని పిల్లలకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ తల్లిదండ్రులు చేసేటటువంటి ఉపదేశం యొక్క గొప్పదనం ఎప్పుడు వాడికి అర్థమవుతుంది అంటే, వాడు పెద్ద విద్యావంతుడై అనేక ప్రదేశాలకు వెళ్ళి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సన్మానాలు అందుకుంటున్నప్పుడు అప్పుడు వాడికి గుర్తొస్తుంది, నా తల్లిదండ్రులు చిన్నప్పుడు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అందరూ కూడా నువ్వు చక్కగా చదువుకో అని చిన్నప్పుడు నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవాళ్ళు, నేను ఎన్నోసార్లు వాళ్ళని విసుక్కుంటూ ఉండేవాడిని, కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటల అర్థం ఇవాల్టి రోజు నాకు అర్థమవుతోంది అని అప్పుడు వాడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలాంటి అనుభవాలు ఎంతోమందికి ఉన్నాయి. కాబట్టి పెద్దలు చేసినటువంటి ఉపదేశం మనకి నచ్చకపోవచ్చు, పిల్లలైనటువంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ దాన్ని అనుష్ఠానం, దాని యొక్క ఫలం అప్పుడు తెలియదు, ఎంతో కాలం అయ్యాక తెలుస్తుంది. అంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు పిల్లలకి అంత దూరదృష్టితో ఉపదేశం చేస్తారు. కాబట్టి గురువు అయినా పెద్దవాళ్ళు అయినా మనకి చేసేటటువంటి ఉపదేశాలను, చెప్పేటటువంటి విషయాలను ఎంతో అవధానంతో గ్రహించి వాట్లను అనుష్ఠానానికి తీసుకొస్తే తద్వారా మనకి అపారమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది. సత్సంవిత్ సుఖ శివ నూతన నరసింహ నామ గురువర్యం సంసార సింధు తారణ నామం భక్తి ప్రదం సదా వందే. శ్రీ సత్సంవిత్ సుఖ శివ నూతన నరసింహ నామ గురువర్యం సంసార సింధు తారణ నామం భక్తి ప్రదం సదా వందే. శ్రీకంఠ పూజకంతం శ్రీ విద్యా కీర్తిదాన కల్పతరుం శ్రీ నిర్భర్సిత భాను శ్రీ శృంగగిరౌ వసంతమహమీడే. శ్రీకంఠ పూజకంతం శ్రీ విద్యా కీర్తిదాన కల్పతరుం శ్రీ నిర్భర్సిత భాను శ్రీ శృంగగిరౌ వసంతమహమీడే.
गुरुं